2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని గారు యోగిస్తున్నారు. 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. ఇక్కడ 7వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, రవి యోగిస్తున్నారు. మరియు ఇన్ని గ్రహాలు యోగించడం మూలంగా మీకు చాలా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. ఇక్కడ అష్టమంలో కుజున్నాడు, దానికి కందులు దానం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరియు మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి, చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది, శత్రులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటది ఈ వారంలో. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు ఉన్నారు, 2వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు, ధన పరంగా కూడా ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఇక్కడ లాభస్థానంలో శని ఉన్నాడు, లాభాధిపతి 2వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా ధనం అనేది విపరీతంగా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం చాలా చాలా బాగున్నది ఈ వారం అనేది. ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు మీకు 7వ స్థానంలో ఉన్నారు. లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో, చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. కిందటి వారంలో ఇబ్బందికరంగా ఉన్నా సరే ఈ వారంలో సకాలంలో వైద్యం అంది మీకు హెల్త్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ వారం అనేది చాలా బాగున్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి హెల్త్ పరంగా మాత్రం. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ వారం అనేది. ముఖ్యంగా బిజినెస్ లో ఎక్కువగా ఉంటారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీకు రావాల్సిన ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము, ఇలాగ ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఎవరిని నమ్మకండి బిజినెస్ లో మాత్రం ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది ఈ వారం అనేది. ఎందుకంటే ఇక్కడ 7మాధిపతి అయిన కుజుడు 8వ స్థానంలో ఉన్నారు, అష్ట కష్టాలంటూ ఉంటది. ఇక్కడ కుజుడు దృష్టి శని మీద, 4వ దృష్టి శని మీద, శని గారి 10వ దృష్టి కుజుడి మీద ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, యుద్ధ వాతావరణం అనేది కూడా ఉంటది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే ఇది ఖచ్చితంగా యుద్ధ వాతావరణం అంటూ ఉంటది. మీ మ్యారేజ్ లైఫ్ లో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ లాంటివి చేసుకోకండి, మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. 10వ స్థానంలో రాహు ఉన్నారు, గురువు గారి 9వ దృష్టి రాహు మీద పడుతోంది. దీని మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటది. మీ యొక్క స్కిల్స్ అనేవి మంచిగా సెట్ చేసుకోండి, బాగుంటది ఈ వారం అనేది. చాలా చాలా ఆనందంగా అయితే ఉంటారు. హైక్స్ లాంటివి గ్రోత్ పరంగా కానివ్వండి, అన్ని విషయాల్లోనూ బాగున్నది. ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి కెరియర్ పరంగా మాత్రం. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక మీరు శనికి శనివారం రోజున తైలాభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.